గణపరుస్తావో నిజంగా ప్రభు ఎంతగానో దేవుడు చక్కటి మాటల చేత పరిశుద్ధాత్మ నింపుతాడు. ప్రియదేని బిడ్డ హల్లెలూయా. ఆయన మాటలే మళ్ళీ ఏం చేస్తుంది చెప్పండి మా, ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. అది బాధల్లో మనకేమిస్తుంది? నెమ్మది. చూడండి, మీరు గమనించండి, పరీక్షించుకోండి. కొన్నిసార్లు మన హృదయం భారంతో లేకపోతే సమస్యలతో లేకపోతే భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడైతే వాక్యాన్ని తెరిచి చదువుతామో నిజంగా ఒకలాంటి నెమ్మది మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఒకలాంటి నెమ్మది చేత మనల్ని నింపుతాడు. ఎందుకంటే ఆయన వాక్యం బ్రతికించే వాక్యం. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని వింటామో, శ్రద్ధగా వింటామో, ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ప్రియదేని బిడ్డ, ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది. ఆ వాక్యం నిన్ను తృప్తిపరుస్తుంది. ఆ వాక్యం నిన్ను సజీవ లెక్కలో ఉంచుతుంది. వాక్యమే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యమే దేవుడు. హల్లెలూయా. వాక్యాన్ని విడిచిపెట్టి తిరగద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డ, వాక్యము చేత మనం నింపబడాలి, వాక్యము చేత సంధించబడాలి. ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉంటుందో మన హృదయం అంతా, మన జీవితం అంతా అద్భుతమైన జీవితంగా మారుతుంది. ప్రియదేని బిడ్డ, నీ హృదయంలో వాక్యం లేకపోతే, నీ హృదయంలో వాక్యం చేత భద్రపరచుకుని పోతే నీ జీవితం ఎట్టుపోతుందో ఎవరికి తెలియదు. గాలి వలె కొన్నిసార్లు జీవితాలు ఎప్పటి గాలి వలె ఎగిరిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో భద్రపరుచుకుంటామో, నిజంగా ఇందాక చెప్పాను, వాక్యం చదువుతున్నప్పుడు నెమ్మదిని అనుగ్రహించే దేవుడు అంట. వాక్యాన్ని చదువుతున్నప్పుడు శాంతిని అనుగ్రహించే దేవుడు. నిజంగా నేను చెప్తున్నాను, కొన్నిసార్లు బాధలు ఉన్నప్పుడు, ఎంత బాధ అంటే కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నప్పుడు, నేను చదువుకుంటున్నప్పుడు ఫైనల్ ఇయర్ పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు నాకు మార్కులు తక్కువ వచ్చాయి. థర్డ్ సెమిస్టర్లో లేదా ఫస్ట్ సెమిస్టర్లో తక్కువ వచ్చే మార్కులు. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు తక్కువ మార్కులు రావు, బాగానే వస్తున్నాయి మార్కులు మంచి పర్సంటేజ్తో. కానీ ఆ ఫస్ట్ సెమిస్టర్ చాలా కష్టమైన సబ్జెక్ట్, కష్టమైన కోర్స్ అది. దాంట్లో మ్యాథ్ అని ఒక డిస్ట్రిక్ట్ మ్యాథ్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. అయితే ఆ సబ్జెక్ట్ ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ చెప్పడానికి ఫ్యాకల్టీ కూడా లేదు, లెక్చరర్ లేదు. కాబట్టి మా ప్రిన్సిపల్ ఏమన్నాడంటే, మీరే చదువుకోండి, లైబ్రరీలో బుక్స్ తీసుకొని మీరే చదువుకొని అన్నాను. కానీ మాకు అర్థం కాదు, ఎందుకంటే మ్యాథమెటిక్స్. సో మేము చదువుతున్నప్పుడు ఏం అర్థం కాకపోయేది. కానీ ఏమంటే ఎగ్జామ్ రాసాం అంతే, ఏదో ఇంపార్టెంట్ చదువుకొని ఎగ్జామ్ రాసాము, బట్టి కొట్టి భయంగా. ఎందుకంటే అర్థం కాదు, అర్థం చేసుకుని ప్రాబ్లమ్స్ చేస్తే వస్తుంది, కానీ అర్థం కాదు, అర్థం కాదు, లెక్చరర్ చెప్పలేదు అని ఆ ఎగ్జామ్ అయితే రాసినాము. రాసిన తర్వాత మార్కులు తక్కువ వచ్చాయి. పాస్ అయ్యాను కానీ మార్కు తక్కువ వచ్చాయి. మార్కులు తక్కువ వచ్చినప్పుడు చాలా బాధ అనిపించేది. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అడుగుతుంది, ఎన్ని వచ్చినాయి మార్కులు, ఏం వచ్చినాయి అంటే నేనేం చెప్పలేదు, పలకుండా పాస్ అయినమ్మా అని చెప్పేసి. ఎందుకంటే ఫెయిల్ అయితే మరి కాదు, పాస్ అయినని చెప్పాను. వచ్చి లోపల రూమ్లో మేము క్వార్టర్స్లో ఉన్నాం, పోలీస్ క్వార్టర్స్లో. ఆ రోజుల్లో ఒక రూము, ఒక బెడ్రూము, ఒక కిచెన్, ఒక హాల్ ఉండేది అంతే. కాబట్టి ఒకే బెడ్రూమ్ ఉండేది. నేను వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని నేను వెంటనే ఏం చేసేదాన్ని అంటే, ఎప్పుడైనా బాధ అనిపిస్తే మనసులో ఒకే పని చేసేది ఏంటంటే, నేను వాక్యాన్ని తెరిచి చదివేదాన్ని. ఎందుకంటే రక్షించబడిన దాన్ని, బాప్తిస్మం పొందుకున్న దాన్ని, వాక్యాన్ని వింటున్న వాడిని, మందిరానికి వెళ్తూ సహవాసానికి వెళ్తున్న దాన్ని. కాబట్టి ఏ బాధ వచ్చినా మొట్టమొదటి ఓపెన్ చేసేది ఏంటంటే బైబిల్ మాత్రమే. ఆ రోజు మార్కులు తక్కువ వచ్చాయి. ఇంత కష్టపడి మా తల్లిదండ్రులు నన్ను పెంచారు, ఇంత కష్టపడిన తల్లిదండ్రులు చదివించారు. కాబట్టి వారు పెట్టిన ఖర్చుకు నేను సరైన మార్కు తెచ్చుకోలేదనే బాధ నాకు ఎప్పుడు ఉండేది. కాబట్టి కష్టపడి చదువుకోవాలి, కష్టపడి మనం చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి, నా తల్లిదండ్రులకు, నా కాలేజీ వాళ్ళ ప్రిన్సిపల్ కూడా మంచి పేరు తెచ్చుకోవాలన్న ఒక ఆశ మాత్రం ఉండేది. అందుకే కష్టపడి చదువుతున్నాను కాబట్టి. కానీ ఆ సబ్జెక్ట్లో మార్కులు తక్కువ వచ్చాయి. ఇంకా చాలా బాధ అనిపించింది. యెషయా గ్రంథము 58వ అధ్యాయం, మీకు అందరికీ తెలిసిన మాటలే. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం. ఐజియా చాప్టర్ 58 verse 6 చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము గదా. హల్లెలూయా. చాలా మీకు మాటలు చదువుతున్నప్పుడు గడిచిన రోజు కూడా నేను చెప్పాను, ఉపవాసం ఎలాంటి ఉపవాసం అనుకూలం, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి అంటే, పైన మనం చదువుకున్న మనుషుడు తన ప్రాణం బాధపరుచుకునవలసిన దినం అట్టిదేనా. పైన చూస్తే చూడండి, ఇవన్నీ పైన 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము ఆ ప్రాణం ఆశపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు.
మీ ఉపవాస దినంన మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఈ ఉపవాసం అనుకూలం, నాకు అనుకూలం కాదు అన్నాడు దేవుడు. అలా ఎలాంటి ఉపవాసం దేవునికి అనుకూలమో తెలుసా? నిజంగా కొన్నిసార్లు ఉపవాసం చేస్తుంటాం, అన్ని మనసులో ద్వేషము, బాధ, కుళ్ళు, కుతంత్రాలు, అసూయలు అన్నీ పెట్టుకుని ఉపవాసం చేస్తే ఆ ఉపవాసం దేవునికి అంగీకారంగా ఉంటుందా? ఉండదు. కొన్నిసార్లు బలహీనతలో ఉన్నాము కాబట్టి కొన్నిసార్లు అలాంటి మనసు వస్తుంది, అసూయ మనసు వస్తుంది, కుళ్ళు అనే మనసు వస్తుంది, ద్వేషం వస్తుంది, రకరకాల మనసులతో ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, ఒకవేళ అలాంటి మనసుతో మీరు ఉపవాసము చేస్తే ఆ ఉపవాసం నా అనుకూలము కాదు. కాబట్టి మీరు ఏం చేయాలి? దేవునికి అనుకూలమైన ఉపవాసం చేయాలంటే, అనుకూలంగా ఉండాలంటే మీరు ఏం చేయాలి? అది ఎప్పుడైతే నిజంగా ఇందాక చెప్పాను, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ దేవుని సన్నిధిలో మనము తగ్గించుకుని విధేయత కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఆయన మార్గాల గుండా ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మెల్లిమెల్లిగా మనకున్న అయిష్టమైన కార్యాలన్నీ కూడా తీసివేస్తాడు. ఒకేసారి అన్నీ పోవు. కొన్నిసార్లు అనుకుంటాం, నాలో ఇన్ని దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నానే, దేవునికి విరోధంగా ఉన్నాయే, అయితే దేవుడు నా ఉపవాసాన్ని అంగీకరిస్తాడు అనే ఒక ఆలోచన మీకు వచ్చిందా? నా మనసులో ఇన్ని పాపం, ద్వేషం, దేవునికి విరోధంగా జీవిస్తున్నాను, అయితే నేను ఉపవాసం చేస్తున్నాను, అది ఉపవాసము దేవునికి ఇష్టంగా ఉందా, అంగీకారంగా ఉంటుందా అని ఎన్నోసార్లు మన జీవితంలో ఒక ప్రశ్న వేసి ఉంటారు, వచ్చి ఉంటుంది. అయితే ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో అంతా కూడా మన శరీరాన్ని, మన మనస్సును, ఆత్మనంతటినీ ఆయనకి ఎప్పుడైతే సమర్పిస్తామో దేవుడు ఎలాంటి మనసును అనుగ్రహిస్తాడో తెలుసా? నిజంగా నీవు ఎవరి మీద దేవునికి విరోధమైన కార్యాలను జీవించవు, ఎవరి మీద చెడు మనస్సు ఉండదు, చెడు చూపు ఉండదు, దేవునికి విరోధంగానూ ఉండవు, దేవుని మార్గాలు కూడా నడుస్తూనే ఉంటావు. అలలు ఎప్పుడైతే ఆయనకు సజీవ యాగంగా నీ మనస్సును, దేహాన్ని, ఒక మాట నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి, మన దేహాన్ని కూడా సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. మనస్సును, దేహాన్ని, ఆత్మను సజీవ యాగాన్ని సమర్పించుకుంటే ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా మనం ఉపవాసం చేస్తాం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ మాటలు చదువుతున్నప్పుడు 5వ వచనం చదువుతాం, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా, మనుషుడు తన ప్రాణంను బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోన పట్టు కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటే ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా. కేవలం గోన పట్టు కట్టుకుని బూడిద పూసుకుని కూర్చుంటే ఉపవాసం కాదు. నీ మనస్సు ఏం కావాలి? మారాలి. హల్లెలూయా. నీ మనసు మారాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టానుసారంగా నువ్వు ఉండాలి. నీ మనసు దేవునికి ఏ విధంగా ఇష్టమో ఆ విధంగా నువ్వు మలుచుకోవాలి నీ మనస్సును. అందరికీ ఆ మనసు, అందరూ నీతిమంతులు అని ఎవరు చెప్పలేరు బ్రదర్. ఈ లోకం ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని దేని వాక్యం సెలవిస్తుంది ప్రియదేని బిడ్డ. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ ఒక్కరు లేరు. అనుకుంటావు నేను నీతిమంతురాలని, నేను ఉపవాసం చేస్తున్నాను, నేను పరిశుద్ధుని, పవిత్రు అనుకోవద్దు. ఏ ఒక్కరు నీతిమంతులు కారు ప్రియదేని బిడ్డ. అయితే నీతిమంతులుగా దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎప్పుడు చేస్తామో తెలుసా? ఎప్పుడైతే దేవునిలో తగ్గించుకొని నీ హృదయాన్ని, దేహాన్ని, మనసును అంతటిని ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకుంటావో అప్పుడు నువ్వు చేసే ఉపవాసము దేవునికి అంగీకారంగా మారుతుంది. హల్లెలూయా. ఇక్కడ 6వ వచనం చూస్తే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. హల్లెలూయా. ఏంటంట? మొదటిగా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. హల్లెలూయా. ఈ సాతాను మన మీద ఎన్నో కట్లు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఆ కట్లన్నీ ఎప్పుడైతే ఉపవాసం చేస్తామో అన్నీ కూడా తెగిపోతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే ఉపవాసంతో సాతాను మన మీద దాడులు ఏదైతే కట్లు పెట్టి ఉన్నాడో ఆ కట్లన్నీ ఉపవాసం ద్వారా విరగొట్టబడతాం బిడ్డ. ఎప్పుడైతే ఉపవాసం చేస్తామో ఆ కట్లన్నీ తెగిపోతాయి. హల్లెలూయా. సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? మన మీదకి చూస్తూ ఉన్నాడు. మన మీద ఏం చేస్తున్నాడు? వాడు చూస్తూ ఉంటాడు ప్రియదేని బిడ్డ. మన మీద దాడి చేస్తూ ఉంటాడు. అపవాది ఎవరు మృంగుదామా అనేవాడు ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె వాడు పన్నాంగాలు పన్నుతుంటాడు. అయితే ఎప్పుడైతే ఉపవాసం చేస్తావో వాని కట్లన్నీ ఏమవుతాయి? తెగిపోతాయి. ఇంకా వాడు మన మీద దాడి చేయడు.
హల్లెలూయా. వాడు మన మీద ఏం కాదు దాడి చేయడు. ఎందుకంటే విశ్వాసుల మీదనే, రక్షించబడిన వారినే, దేవునికి ఇష్టమైన బిడ్డల మీదనే ఎప్పుడు వాని చూపు ఉంటుంది. లేకపోతే అన్య జనుల మీద వాని చూపు ఉండదు, దేవుని తెలియని వారి మీద వాని చూపు ఉండదు. కానీ రక్షించబడిన నీ మీదనే వాని చూపు ఉంటుంది. ముఖ్యంగా 21 రోజులు ఉపవాసం చేస్తున్న బిడ్డల మీదే వాని చూపు. అపవాది సాతాండవ చూపంతా మన మీదనే. ఎట్లయినా వారి యొక్క ఉపవాసం చెడగొట్టాలి, ఎట్లయినా వాడిని ప్రార్థించే ఆ విధానం ప్రార్థించే విధానం తీసివేసేయాలి అని, వాడు ప్రార్థించకుండా వాడిని ఏం చేయాలి అని ఎన్నో పన్నాంగాలు ప్లాన్స్ చేస్తున్నాడు సాతాను. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే ఉపవాసం చేస్తావో ఆ సాతాను దుర్మార్గులు కట్టిన కట్లన్నీ ఏమవుతాయంట, తెగిపోతాయి. అలలు చూడండి, లూకాసు వార్తలు చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయము ఒక మాట ఉంది. లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం. హల్లెలూయా. నేను చదువుతాను ఒక మాట. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగురా అని అతనితో చెప్పెను. ఎప్పుడు దేవుడు కట్లను విడుదల ఆమెకున్న కట్లను తెంపివేశాడు? విశ్రాంతి దినమున. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల విశ్రాంతి దినం ఏం చేయాలి? ఏ పని చేయొద్దు. హల్లెలూయా. వారి ఉద్దేశం ఏంటంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినమున వారు ఏం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలి. మిగతా రోజులు 6 రోజులు పని చేయొచ్చు, 7వ రోజున వారు ఏం చేయాలి? పని చేయకూడదు, విశ్రాంతి తీసుకోవాలి. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఈమె యొక్క రోగాన్ని, ఈమెకున్న కట్లను ఏం చేశాడు? తెంపివేశాడు. ఎప్పుడు తెంపివేశాడు? విశ్రాంతి దినమున తెంపివేశాడు. హల్లెలూయా. ఇక్కడ ఎంత చక్కటి మాట అంటున్నాడంటే, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన, ఇవన్నీ కట్లన్నీ, ఈ రోగాలు లేకపోతే ఇవన్నీ కూడా ఎవరు బంధించిన తెలుసా? సాతాను బంధించి ఉంటాడు, కట్లలో పెట్టి ఉన్నాడు. అయితే సాతాను బంధించిన, చూడండి చదవండి 16వ వచనం. సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను. ఈమె ఎవరు? అబ్రహాము కుమార్తె. హల్లెలూయా. ఈమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. అబ్రహాము కుమార్తె ఈమె ఎట్లుంది తెలుసా? ఆ బంధకాల చేత, కట్ల చేత పీడింపబడుతుంది. ఎప్పటి నుంచో తెలుసా? 18 సంవత్సరాల నుంచి. వాడు సాతానుడు ఎవరి మీదైనా వాడు ఏం చేయబోతున్నాడు? ఎవరి మీదైనా దాడి చేయబోతున్నాడు. నేను విశ్వాసిని, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని, రక్షించబడిన వాడిని, లేకపోతే నేను బాప్తిసం తీసుకున్న వాడిని, ఆత్మచేత నింపబడిన దాన్ని నా మీద వాడు దాడి చేయడానికి వీల్లేదు. ఈమె అబ్రహాము కుమార్తెని, ఈమె మీద 18 సంవత్సరాల నుంచి కట్ల చేత కట్టబడి ఉంది ఈమె. అదే ఒక్క నిమిషం ఆలోచించండి. ఆమె అబ్రహాము కుమార్తె, ఆమె మీద 18 సంవత్సరాల నుంచి వాడు దాడి చేస్తుంటే ఈరోజు మన పరిస్థితి ఏంటి? వాడు ఎవడి మీదైనా దాడి చేయగలడు ప్రియది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ ఉపవాసం ఎప్పుడైతే మనం ఉపవాసం చేస్తామో ఈ కట్లన్నీ ఏమవుతాయో తెలుసా? తెగిపోతాయి. హల్లెలూయా. ఆ విశ్రాంతి దినమున యేసు ప్రభువు వారు ఏం చేశారో తెలుసా? ఆమె యొక్క కట్లను తెంపివేశాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ కట్లను ఏం చేశాడంటే తెంపివేశాడు. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రియదేని బిడ్డ, నీ మీద దాడి చేస్తున్న ప్రతి కాడులను, కట్లను దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? విరగొట్టబోతున్నాడు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే ఉపవాసం చేస్తావో దేవుడు నిజంగా నీకున్న దుర్మార్గం కట్టిన కట్లనంతటిని దేవుడు ఏం చేస్తున్నాడు? తెంపివేయబోతున్నాడు. హల్లెలూయా. నిజంగా మాట చదువుతున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం. కొన్నిసార్లు అనేకమైన కట్ల చేత మనం ఉంటాం. ఎలాంటి కట్లంటే, ఇందాక మనం చదువుకున్న ఆ స్త్రీ 18 సంవత్సరాలు, 18 ఇయర్స్ ఆమె ఏం చేస్తుంది? ఎంతో వేదనతో, ఆ బాధతో, ఆ వ్యాధితో, రోగంతో పడి ఉంది. ప్రియదేని అబ్రహాము కుమార్తెనే. కానీ ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే, 18 సంవత్సరాలు ఆమె భయంకరంగా వేదన పడుతూ ఏం చేస్తుంది? బాధపడు. ఎందుకంటే కట్ల చేత ఆమె కట్టబడింది. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్త. ఆ సాతాను మన మీద దాడి చేయకముందే మనం ఏం చేయాలి? దేవుని శక్తి చేత నింపబడాలి. సాతాను మన మీద దాడి చేయకముందే మనం ఆత్మ చేత నింపబడాలి. సాతాను మన మీద దాడి చేయకముందే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాలి.
అలా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతామో ఏ సాతాను, ఏ అపవాది నీ మీదికి రాదు. ఏ సాతాను శక్తులు, ఏ సాతాను కట్లు నీ మీద పని చేయవు. హల్లెలూయా. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులుగా విశ్వాసం పిలబడుతూ అనేకమైన కట్ల చేత, అపవిత్రాత్మ శక్తుల చేత, చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? వారు సరిగా లేరు. వారి ప్రార్థనా జీవితం దేవుని సన్నిధిలో గడపడం లేదు. కాబట్టి వారు అనేకమైన కట్ల చేత వారు ఏమవుతున్నారు? బంధింపబడి ఉన్నారు, బాధపడుతున్న రోగాల చేత, కుదరని రోగాల చేత. నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాం. మనము ఆ కట్లంతటిని ఏం చేయాలి తెలుసా? బంధించాలి ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉపవాసం చేస్తున్నప్పుడు ఆ కట్లనంతటిని బంధించాలి. ఇక ముందు ఎన్నడూ ఆ కట్లు మన మీదకి రాకుండా, ఆ సాతాను కట్లు మన మీద పని చేయకుండా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంటే ప్రియదేని బిడ్డ, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఆత్మలో కట్లు, దుర్మార్గుల కట్లు అంటే ఆత్మలో కట్లు. కొన్నిసార్లు ఆత్మలో కూడా కట్లే. ఆ సాతానుడు ఏం చేసి కలక చేస్తాడు, మన మీద దాడి చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా వాడు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి రాకుండా వాడు ఏం చేస్తాడు? కట్లేస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో గడపకుండా, ఒకవేళ మందిరంలోకి వచ్చి నిలబడి ఆరాధిస్తున్నప్పుడు, చేతులెత్తి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఆయన్ని ఆరాధించకుండా వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆత్మలో కట్లు పెడతాడు. నువ్వు ఆరాధించకుండా వాడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఆరాధించకుండా నీ మనసును పక్కకు తిప్పుతాడు. అవన్నీ కూడా కట్లే, ఆత్మలో కట్లు, దుర్మార్గులు. ఇందాక మనం చదువుకున్న యెషయా చదవండి ఒకసారి. యెషయా 58వ అధ్యాయము. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. మొదటిగా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట అంటూ ఆత్మలో కట్టిన కట్లను మనం ఏం చేయాలా? ఉపవాసము ద్వారా మన కట్లన్నీ విప్పివేయాలి. హల్లెలూయా. రెండోదిగా కాడిమాను మేకులు తీయుటను. హల్లెలూయా. ఈ మేకులు ఎప్పుడు వేస్తారు తెలుసా? శరీరం కదా. ఇవైతే మొట్టమొదటిగా దుర్మార్గులు కట్టిన కట్లు ఏంటంటే మన ఆత్మకు సాతాను కట్లు పెడతాడు. రెండోదిగా ఈ మేకులు ఎట్లేస్తారు? శరీరం మీద, ఆత్మకు వేయలేరు. ఆ మేకులు ఎక్కడ పొడుస్తారు? శరీరం మీద. యేసుప్రభు వారు కూడా ఆయన శరీరం మీద ఏం చేశాడు? 3 మేకుల్లో ఆయన ఏం చేశారు? వ్రేలాడదీశారు సిలువలో. తల మీద, శిరస్సు మీద ఏం చేశాడు? ముళ్ళ శిరస్సు వేశారు. అది చేతిలో, కాళ్ళలో మేకులు వేశారు. అంటే శరీరం మీద వాడు ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. హల్లెలూయా. యేసుప్రభు వారి మీదే వారు ఏం చేశారు? ఆ శరీరం మీద మేకులు వేశారు, దాడి చేశారు. ఈరోజు దేవుని బిడ్డ, ఈరోజు శరీరాన్ని మీద వాడు ఏం చేయబోతున్నాడు? దాడి చేయబోతున్నాడు. కాబట్టి ఇక్కడ అన్నాడు, కాడి మానులు మేకులు తీయుటయు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఇవన్నీ తీయాలి, అవన్నీ కావాలి అంటే మన ఉపవాసం ఉండే ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు సాతానుడు శరీరం మీద వాడు దాడి చేస్తుంటాడు. హల్లెలూయా. వాడు దాడి చేస్తూ, ఎందుకంటే వాడు ఎవరో తెలుసా? దుష్టుడు. హల్లెలూయా. దుష్టుడు కాబట్టి వాడు దాడి చేస్తూ ఉంటాడు శరీరం మీద. మనసు మీద ప్రభావం చూపదు, కానీ కొన్నిసార్లు శరీరం మీద ప్రభావం చూపుతాడు, శరీరం మీద దాడి చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి ప్రియదేని బిడ్డ. కొన్నిసార్లు శరీరంలో బలహీనతలు వస్తాయి. ఉపవాసం చేస్తున్నప్పుడు బలహీనత, ఎప్పుడు ఉండని నీరసం, ఎప్పుడు ఉండని బలహీనత, ఎప్పుడు ఉండని నొప్పులు అన్నీ కూడా బయటపడతాయి. ఎప్పుడు? ఉపవాసంలో ఉన్నప్పుడు. ఎందుకంటే నువ్వు ఉపవాసం చేస్తున్నావు కాబట్టి అన్నీ అప్పుడే శరీరం మీద వాడు దాడి చేస్తూ ఉంటాడు. అయితే ప్రభు అంటున్నాడు, ఆ కాడి మేకులంతటిని దేవుడు ఏం చేస్తాడంట? తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. మన శరీరం మీద దాడి చేయకుండా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని రక్షించబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడైతే ఉపవాసం చేస్తావో, ఎప్పుడైతే ఉపవాసించి దేవుని సన్నిధిలో ఘనపరుస్తావో, శరీరం మీద వాడి దాడి ఆపివేస్తాడు ప్రియదేని బిడ్డ. మొదటి రోజు, రెండో రోజు నాకు చాలా భయంకరమైన పరిస్థితి. హల్లెలూయా. వాడు దాడి చేశాడు. ఎప్పుడైతే సేవకులు అన్నారు, ప్రార్థన చేసుకో, దేవుని సరి ఇంకా ఎక్కువ గడుపు, ఇంకా నువ్వు భయపడొద్దు అని ఎప్పుడైతే నాతో మాట్లాడారో, నిజంగా నేను భయపడలేదు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. దేవుడు శక్తిని ఇస్తూ వచ్చాడు. హల్లెలూయా. ధైర్యాన్ని ఇస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియదేని బిడ్డ, ప్రభు మనతో మాట్లాడుతున్నారు. రెండవదిగా సాతానుడు శరీరం మీద ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. అయితే దాడి చేసినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దేవా, నా మీద పని చేస్తున్న ప్రతి సాతాను కాడినంతటిని యేసు నామములో శపిస్తున్నామయ్యా.
అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నిజంగా కట్లంతటిని, ఆ కాడి మానులంతటిని దేవుడు విరగొడతాడు. చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సియన్స్ చాప్టర్ 2 వర్స్ 15 చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డంకులు లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసిన. చప్పట్లు కొడుతుందని పరుద్దాం. ఎంత అద్భుతమైన మాట ప్రియమైన బిడ్డ. దేవుడు మన చేతి వ్రాతను, మనకున్న అపరాధాలన్నీ క్షమించి వేశాడు. ఈ మాట చదువుతున్నప్పుడు ఎంత అద్భుతమైన విషయం ప్రియమైన బిడ్డ. మన అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకొనుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మీ మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో, హల్లెలూయా, ఏం చేశాడంట, మేకులతో సిలువ కొట్టి దాని మీద వ్రాతను తుడిచివేసి మనకు అడ్డుము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేసెను. హల్లెలూయా. సిలువలో వ్రాతనంతటిని కొట్టివేశాడు ప్రియమైన బిడ్డ. ఇంకా ఏ బలహీనతలు మనకు ఉండవు, ఏ అనారోగ్యం మనకు ఉండదు, ఎలాంటి బలహీనత మనకు ఉండదు. ఎందుకంటే మన చేతి వ్రాతను సిలువ మీద కొట్టివేశాడు. ఆయనతో కూడా జీవింపజేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అక్కడి ప్రియమైన బిడ్డ, శరీరం మీద వాడు దాడి చేస్తాడు. అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆయనను ఆశ్రయించాలి, ఆయన మీద ఆధారపడాలి. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో దేవుడు ఎంతవరకు నీ కొరకు ఆయన చేయాలో అంతవరకు ఆయన చేస్తాడు. ప్రియమైన బిడ్డ, నువ్వు ఎలాంటి బాధలు అనుభవించవు. ఎందుకంటే యేసుప్రభు వారినే వారు ఏం చేసి సిలువలో బలి చేశారు. ప్రియమైన బిడ్డ, ఆ సిలువలో 3 మేకుల మధ్య బలయ్యాడు. వదకు తేబడిన గొర్రె పిల్లలాగా మారిపోయాడు. నీవు నేను తినవలసిన శిక్ష యావత్తును ఆయన కల్వరిలో భరించాడు. మనకు రావాల్సిన శిక్షను ఆయన సిలువలో మరణించాడు. ఎందుకు తెలుసా? ఆయన చేవ్రాతను తుడిచివేశారు అక్కడ. ఎందుకంటే మనల్ని రక్షించడానికి, మన అపరాధములను మన తీసివేయడానికి, క్షమించడానికి యేసు ప్రభువారు ఆ సిలువలో ఆ 3 మేకుల మధ్య బలయ్యాడు. ప్రియమైన బిడ్డ, అటు శరీరం మీద వాడు దాడి చేసి యేసు ప్రభువానే విడిచిపెట్టలేదు సాతానుడు. ఈరోజు మనం ఎంత కాబట్టి మనం జాగ్రత్తగా ఉపవాసంతో ఎప్పుడైతే మనం జీవిస్తామో నిజంగా దేవుడు ఎంత గొప్ప శక్తిని ఇస్తాడంటే అంత గొప్ప శక్తిని ఇస్తాడు. వాడు మన మధ్యకు రాడు, వాడు సాతాను మన మధ్యలోకి రాడు. హల్లెలూయా. మన మీద దాడి చేయడు. హల్లెలూయా. అంటే ప్రియమైన బిడ్డ, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వాడు ఆత్మ మీద దాడి చేస్తాడు, రెండోదిగా శరీరం మీద కాడి చేస్తాడు, మూడోదిగా మనం చూద్దాం యెషయా గ్రంథం 58 కింద వచనం చదవండి. బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము. హల్లెలూయా. మూడోది ఏంటి తెలుసా? ప్రతి కాడి విరగొట్టబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మూడోది ఏంటి? ప్రతి కాడిని దేవుడు విరగొట్టబోతున్నాడు. దేని ద్వారా తెలుసా? ఉపవాసము ద్వారా. హల్లెలూయా. ఉపవాసం ఉంటే నీ కాడి, నీ మీద పనిచేస్తున్న ప్రతి కాడిని దేవుడు విరగొట్టబోతున్నాడు. హల్లెలూయా. నీ మీద పనిచేస్తున్న ప్రతి సాతాను శక్తులు దేవుడు విడుదల చేయబోతున్నాడు. అందుకే తన ప్రాణాన్ని మనం దేవుడు కాపాడుతున్నాడు. ప్రియమైన బిడ్డ, హల్లెలూయా. ప్రాణం మీద వాడు దాడి చేస్తాడు. ఒకటి ఆత్మ మీద దాడి చేస్తాడు, రెండవదిగా శరీరం మీద, మూడవదిగా ప్రాణం మీద. ప్రాణం తీయాలని వాడు దాడి చేస్తుంటాడు. యోబు విషయంలో మనం చూస్తే యోబు మీద దాడి చేస్తున్నాడు. అయితే దేవుడు అన్నాడు, యోబు యొక్క ప్రాణాన్ని నువ్వు మాత్రం ముట్టద్దు, యోబు యొక్క ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టద్దు. ఎంత పరీక్షించుకుంటా ఎన్ని శోధనలు పెట్టుకో, కానీ అతడి యొక్క ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టద్దు అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యోబు మీద ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఒకే రోజు 10 మంది పిల్లలు, ఎన్నో నష్టాలు. ఒకడు వచ్చి చెప్తాడు ఓడ మునిగిపోయింది, ఇంకోటి వచ్చి ఇది మునిగిపోయింది, అది మునిగిపోయింది, అది కాలిపోయింది. ఇంకోటి వచ్చి చెప్తాడు నీ పిల్లలు 10 మంది చనిపోయారు అని. ఆ చెప్తున్న అలాంటి పరిస్థితుల్లో యోబు ఏం చేస్తున్నాడు తెలుసా?
దేవుని దూషించలేదు, కానీ దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని, యెహోవా నామ స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. సాతానుడు ఎంతవరకు దాడి చేస్తాడంటే మన మీద, మన ప్రాణం తీసి ఎంతవరకు తీస్తాడు, కానీ మన ప్రాణాన్ని మాత్రం ముట్టడు. చెప్పలు కొడుతుంది మహింపరుద్దాం. సాతాను మన మీద దాడి చేస్తుంటే దేవుడు ప్రాణం తీయకుండా మళ్ళీ కాపాడుతాడు. మన ప్రాణం పోదు, నువ్వు భయపడద్దు. నేను ఉపవాసం ఉంటున్నాను కదా, నా ప్రాణం పోతుందేమో తిరగబోతే, ఆ ప్రాణాన్ని ముట్టడు. ఆ ప్రాణాన్ని ముట్టకుండా దేవుడు నీ చుట్టూ అగ్ని కంచెను వేయబోతున్నాడు. ప్రియదండి, నీ చుట్టూ ఆయన రక్తాన్ని ఉంచబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రాణం మీద దాడి చేస్తాడు. అయితే యోబు ఎంత అద్భుతమైన విషయం అంటే, యెహోవా ఇచ్చిన, యెహోవా నా తీసుకొనెను, యెహోవా నామం స్తుతి కలుగునుగా, నా విమోచకుడు సజీవుడు. అన్నీ ఇచ్చినప్పుడు నేను సంతోషించానే, తీసుకున్నప్పుడు కూడా నేను అంతే సంతోషించాలని యోబు చక్కటి మాటలు. ఆయన మాటల్లో దోషం లేదు, ఆయన మాటల్లో పాపం లేదు, ఆయన మాటల్లో ఎలాంటి పాపం లేదు. అన్నీ జరిగినా దేవుని మాత్రం స్తుతిస్తుంది. చివరికి తన భార్య వచ్చి అంటుంది, నువ్వు ఎందుకు దేవుడు దేవుడు అని ఎందుకు మాట్లాడుతున్నావు? దేవుడు దేవుడు ఎందుకు ఇంత చేస్తున్నావు? నువ్వు దేవుని దూషించి చనిపో. ఇంతవరకు నీకు ఇష్టమైన 10 మంది పిల్లలు చనిపోయారు, నీకున్న అన్ని ఆస్తిపై, చివరికి నీ దేహం శరీరం కూడా ఎట్లుంది? రోగంతో ఉంది. ఇంకా ఎందుకు దేవుడు అంటున్నావు? చనిపో అని ఏం చేస్తుంది ఆమె మాట్లాడుతున్నప్పుడు యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియదేవుడు, ఎప్పుడైతే ఉపవాసంతో దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తావో నీ ప్రాణాన్ని ఆయన ముట్టడు. వాడు ఎన్నో దాడులు శరీరం మీద ప్రాణం పోయేంత వరకు తీసుకొస్తాడని ప్రాణాన్ని మాత్రము తీసుకోడు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుద్దాం. మనకు విరోధంగా రూపింపబడే ఏ ఆయుధము వాడు దిలడానికి వీలు లేదు. హల్లెలూయా. వాడు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. హల్లెలూయా. నీ ఆహారం ఆకలి కొన్న వారిని పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదల్ని ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. నిజంగా ఈ విధంగా ఇలాంటి మనసు మనం కలిగి ఉన్నామా? హల్లెలూయా. ఇతరులకు మనం హెల్ప్ చేసే వారిగా ఉన్నామా? రక్త సంబంధులకు ముఖం తిప్పేవారిగా ఉన్నామా? అంటారు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నా ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుద్దాం. హల్లెలూయా. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. స్వస్థత శీఘ్రముగా నీకు లభించును. హల్లెలూయా. 3 విషయాలు ప్రభువుతో మాట్లాడు. మొదటిగా వాడు దేని మీద దాడి చేస్తాడో తెలుసా? ఆత్మ మీద దాడి చేస్తాడు. రెండోదిగా శరీరం మీద, మూడోదిగా ప్రాణం మీద దాడి చేస్తాడు. జాగ్రత్త. కాబట్టి ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో, ఉపవాసం ఉండడమే కాదు, ఇందాక మనం చదువుకున్న ఇవన్నీ మనం చేయాలి. ఇతరులకు సహాయపడాలి, ఇతరులకు ఇబ్బందులు ఉన్నప్పుడు వారిని పరామర్శించాలి, లేకపోతే వారికి సహాయపడాలి, వారి గురించి ప్రార్థన చేయాలి, వారికి వస్త్రాలు ఇవ్వాలి, హెల్ప్ చేయాలి, ఇతరులకు సహాయకరంగా ఉండే బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడు అదే నిజమైన ఉపవాసం. జీసస్ క్రైస్ట్ అలవ్ మినిస్ట్రీస్, ఫెయిత్ వరల్డ్ బైబిల్ కాలేజ్. కోర్స్ CTH సెకండ్ బ్యాచ్. అర్హత 10వ తరగతి, 10 నెలలు. అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ 2023. హాస్టల్ వసతి కలదు. వివరములకు జీసస్ క్రైస్ట్ అలవ్ మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ P. జోయిల్ వర్త్ కుమార్ గారు. ఫోన్ నంబర్ 9849601107. స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం, చౌటపల్లె బైపాస్, ప్రొద్దుటూరు.